Jai Sri Krishna, my dear people. Welcome to our YouTube channel, Anusha Mutiala. సో ఈ ఫాదర్స్ డే స్పెషల్ వీడియోలో యాక్చువల్లీ మా డాడీకి తెలీదు ఫాదర్స్ డే అని చెప్పేసి ఎక్కడ తీసుకెళ్తున్నాం ఏంటో కూడా అసలు తెలియదు. ఏదో సరే రా డాడీ షూట్ ఉంది అంటే ఓకే అని చెప్పేసి నాతో వచ్చేసారనమాట. ఇప్పటి వరకు కూడా నన్ను అడగలేదు ఎక్కడికి ఏంటి ఎందుకు అని చెప్పేసి ఏది అడగలేదు. యూజువల్లీ అయితే అడుగుతారు, ఈరోజు ఎందుకో ఏమో అడగలేదు. ఓకే ఫైన్ అని చెప్పేసి నేను కూడా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి తీసుకొచ్చిన. మా డాడీ ఎట్లా ఫీల్ అవుతాడు ఏంటి ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో ఉంటది. అండ్ ఆల్సో నేను ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నా, ఎక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నా, మీరు కూడా ఇక్కడ రావాలి, ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలంటే మీ పాసిబిలిటీస్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను ఈ డీటెయిల్లో నేను తెలుగుగా చెప్పబోతున్నా ఈ వీడియోలో. మామూలే. రెడీ రెడీ. ఇప్పుడైతే బ్లైండ్ ఫోల్డ్ చేస్తున్నాను మీకు. ఓకే తర్వాత నేను చెప్పినప్పుడు నన్ను తీసుకెళ్తాను. ఒక దగ్గర తీసుకెళ్ళి వదిలేసి వస్తాం. సరే సరే విజు బ్లైండ్ ఫోల్డ్ చేస్తాను. ఇప్పుడైతే మా డాడీకి బ్లైండ్ ఫోల్డ్ చేసేసాం అనమాట. మెల్లగా తీసుకెళ్ళిపోతున్నాం. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా మా డాడీ రియాక్షన్ ఎలా ఉంటుందా ఏంటి అని చెప్పేసి. యాక్చువల్లీ చెప్పాలంటే మామ్ కి కూడా ఏం తెలీదు. మామ్ కూడా ఇప్పుడే చూస్తుంది, చూస్తూ సర్ప్రైజ్ అవుతుంది అనమాట. ఏంటి ఇదంతా ఏం చేశారు మా పిల్లలు అని. హ్యాపీ ఫాదర్స్ డే! ఫాదర్స్ డే డాడీ! ఎట్లుంది సర్ప్రైజ్? చూడు ఎట్లుంది. సూపర్ ఉంది. నేను ఊహించలే నువ్వు ఇలా చేస్తావని చెప్పేసి. చాలా 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 నచ్చింది. చాలా బాగుంది. డెకరేషను చాలా వండర్ఫుల్గా ఉంది. సూపర్, చాలా సూపర్గా ఉంది. చాలా బాగుంది. వండర్ఫుల్గా ఉంది. చాలా నచ్చింది. చాలా సంతోషంగా చాలా ఆనందంగా కూడా ఉంది. హ్యాపీ ఫాదర్స్ డే! హ్యాపీ ఫాదర్స్ డే! చూసారు కదా మా డాడ్ రియాక్షన్ ఎలా ఉందో. హీ వాజ్ స్మైలింగ్ నవ్వుతూనే ఉన్నారనమాట. మాటలు రాలేదు, చాలా సేపటి వరకు నవ్వుతూనే ఉన్నారు. బట్ నేను మొత్తం కొంచెం క్లిప్ ఎడిట్ చేసి చూపించాను. ఎందుకంటే చాలా సేపటి వరకు మాట్లాడకుండా నవ్వుతూ ఉన్నారనమాట. చాలా హ్యాపీగా అయిపోయారు. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఎందుకంటే మన ఫ్యామిలీ వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే అంతకన్నా ఎక్కువ హ్యాపీగా మనకు అనిపిస్తుంది కదా. మా డాడీతో పాటు మామ్ కూడా చాలా హ్యాపీగా అయ్యారు. అండ్ ఇంటికి వచ్చాక చాలా చెప్పారనమాట. మదర్స్ డే కన్నా ఫాదర్స్ డే ఇలా సెలబ్రేట్ చేస్తారని చెప్పేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు అని. ఇక్కడ కొంచెం మా డాడీ ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారనమాట. బికాజ్ చిన్నప్పటి నుండి మా డాడ్ మా బర్త్‌డేస్ ఎవ్రీథింగ్ చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేవారు. ఇప్పుడు మేము సెలబ్రేట్ చేస్తున్నాం కదా! అందుకే అన్నమాట ఈ హ్యాపీనెస్. నేను ఈ సిట్యుయేషన్‌లో ఒక మాట చెప్పాలనుకుంటున్నా టు ఎవ్రీ చిల్డ్రన్ ఓవర్ దేర్. ఏంటంటే చాలా మంది అంటారు మదర్స్ డే అప్పుడు, ఫాదర్స్ డే అప్పుడు లేదా బర్త్‌డేస్ అప్పుడే ఓవర్‌గా లవ్ చేయడం మాకు రాదు అని. ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోయిందన్నమాట. కానే కాదు. అలా స్పెషల్ డేస్ అప్పుడే లవ్ చేయాలా? ఆ తర్వాత వాళ్ళని చూసుకోకూడదా? మాకిలా యాక్ట్ చేయడం రాదు అంటారు కదా! వాళ్ళందరికీ నేను చెప్తుందేంటంటే, ఇంత బిజీ లైఫ్స్‌లో మనం మన వాళ్ళ కోసం టైమ్‌ని స్పెండ్ చేయలేమనమాట. ఎప్పుడు చూసినా డబ్బు, వర్క్ అది ఇది అని చెప్పేసి వెళ్తూ ఉంటాం. సో, ఇలాంటి స్పెషల్ డేస్ పెట్టుకొని వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తేనే కదా మన మధ్యలో ఉన్న రిలేషన్స్ పెరిగేది. సో, ఒకరోజు ఎక్కువగా లవ్ చేసి, ఒకరోజు తక్కువ లవ్ చేసి అని మీరు అనుకోకండి. ఇలాంటి మెమోరీస్ డెఫినిట్‌గా ప్రతి ఒక్కరి లైఫ్స్‌లో ఉండాల్సిందే. నేను చెప్పిన దాన్ని బట్టి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా మా మామ్, డాడ్ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో, ఎంత హ్యాపీగా ఉన్నారో అసలు. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే నాకు ఇంకేం కావాలి ఇంతకన్నా అనిపిస్తుంది. మన లైఫ్ ఎండింగ్‌లో మనకు మిగిలేవి ఇలాంటి గుడ్ మెమోరీస్ మాత్రమే.
మీరు అనుకుంటున్నారు కదా అసలు మేము ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అని చెప్పేసి. పదండి మీకు చూపిస్తాను మేము ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మేము మణికొండలో ఉన్న CMND సెలబ్రేట్స్ కి అయితే వచ్చేసాం. నేను ఎక్కడికి వచ్చినా అంటే CMND సెలబ్రేట్స్ కి అయితే వచ్చిన అనమాట. ఆల్రెడీ వాళ్ళు మన కోసం అన్ని ప్రిపేర్ చేసి ఉంటారు, మనం జస్ట్ వెళ్ళి ఎంజాయ్ చేయడం అంతే. సరే, ఈ CMND లో ఎలాంటి థియేటర్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ నేను మీకు చూపించబోతున్నా, రండి నాతో పాటు. పదండి మీకైతే CMMD గురించి ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే 4 రూమ్స్ ఉన్నాయన్నమాట. ఐ మీన్ 4 థియేటర్స్ ఉన్నాయి. సో ఒక థియేటర్‌లో 2 మెంబర్స్, ఒక థియేటర్‌లో 4 అండ్ ఇంకొక థియేటర్‌లో 6, ఇంకొక థియేటర్‌లో 12 మెంబర్స్ కూడా కూర్చోవచ్చన్నమాట. ఇప్పుడైతే ఒక్కొక్క థియేటర్‌ని వెళ్లి చూద్దామా? చలో. సూపర్బ్ గా ఉంది. ఇది 2 మెంబర్స్ కపుల్ కోసం అంట. చాలా అంటే చాలా బాగుంది. ఎంత క్యూట్ డెకరేషన్ అసలు. అండ్ మనకు ముందర థియేటర్ కూడా ఉంది. వావ్, వండర్ఫుల్. నిజంగా ఇక్కడ హ్యాపీగా ఇద్దరు కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు టీవీ చూస్తూ. అండ్ అలాగే కేక్ కట్ చేసుకొని నచ్చింది తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కపుల్స్ కోసం బెస్ట్ చాయిస్. ఇక్కడ థియేటర్ ప్లేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 1200 ఓన్లీ. అలాగే డెకరేషన్ ప్యాకేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 799 ఓన్లీ. సో చూసాం కదా, ఇది మినీ థియేటర్ అన్నమాట, ఇద్దరి కోసమే. సో చాలా బ్యూటిఫుల్ గా, చాలా క్యూట్ గా ఉంది కదా. ఇంకా 3 థియేటర్స్ ఉన్నాయండి. చలో వెళ్దామా? చూసేద్దాం పదండి. ఈ రోజు మేము ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసింది 4 మెంబర్స్ సీటర్ థియేటర్ లోనే. అలాగే ఇక్కడ యాడ్ ఆన్ స్టార్ట్స్ ఫ్రమ్ 199 ఓన్లీ. అలాగే ఇక్కడ డాల్బీ ఆటోమోస్ సౌండ్ సిస్టమ్ విత్ 150 స్క్రీన్ ఇంచెస్ ఇన్ ఎవ్రీ థియేటర్ లో అవైలబుల్ గా ఉంటుంది. యూ క్యాన్ ఎంజాయ్ ప్రైవేట్ స్క్రీనింగ్ విత్ సెలబ్రేషన్ ఇన్ బడ్జెట్. మీరు మీ సెలబ్రేషన్ ని బడ్జెట్ లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం 6 మెంబర్స్ సిట్టింగ్ కెపాసిటీ గల థియేటర్ లోకి వచ్చాం. ఇక్కడ మీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే డెకరేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇది ఒక థియేటర్ అనమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇది 12 సీటర్ థియేటర్. లిటరల్లీ ఇక్కడ డెకరేషన్ అయితే అసలు టాప్ నాచ్ ఉంది. మస్త్ అంటే మస్త్ క్రేజీ ఉంది. ఇంకా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో ఇక్కడ హ్యాపీగా వచ్చి మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఏదైనా, ఏ సెలబ్రేషన్ అయినా సరే డెకరేషన్ చేంజ్ చేసేస్తారు మనకి. మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈ థియేటర్లో 12 మెంబర్స్ వరకు కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న అన్ని రూమ్స్ థియేటర్స్ 4000 స్క్వేర్ ఫీట్ లో బిల్డ్ చేశారు. చూసాం కదా, ఇవన్నమాట థియేటర్స్. థియేటర్స్‌తో పాటు మెన్యూ కూడా మనకుందనమాట. లైక్ మనం ఏదైనా మూవీ చూస్తూ, ఏదైనా చూస్తూ మనం ఆర్డర్ చేసుకొని తినొచ్చు హ్యాపీగా. అన్నీ రీజనబుల్ ప్రైసెస్‌లోనే ఉన్నాయి. ఏమంతా ఎక్కువగా లేవు. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. బికాజ్ మనం ఇక్కడికొచ్చేసి ఫుల్‌గా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే సరిపోతుందా? కింద అన్నీ పడేస్తే పాపం వాళ్ళకి కష్టం అవుతది కదా! సో, అట్లాంటి క్లీన్‌నెస్ కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. అవి ఫాలో అవ్వాల్సిందే. అండ్ మీ స్పెషల్ పర్సన్స్ కి గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మన దగ్గర కెమెరా కూడా అవైలబుల్గా ఉన్నది. 20 పిక్స్ వచ్చి 400, 50 పిక్స్ వచ్చి 500, 70 పిక్స్ వచ్చి 700, 100 పిక్స్ వచ్చి 1000. అలాగే మన దగ్గర స్మోకింగ్, డ్రింకింగ్ నాట్ అలౌట్, బయట ఫుడ్ కూడా నాట్ అలౌట్. మన దగ్గర ఉన్నది ఫుడ్, మన దగ్గర ఉన్న మెనూ ఇది. సో గాయ్స్, మన ఛానల్ నుండి నా పేరుతో ఎవరైనా సరే ఇక్కడికి వస్తే మాత్రం మీకు కాంప్లిమెంటరీగా ఇందులో మీ నేమ్స్ అనేది చేంజ్ అవుతాయి అనమాట. అంటే అక్కడ డెకరేషన్ చేసేటప్పుడు ఇది కూడా యాడ్ అవుతుంది. సో నా పేరైతే డెఫినెట్ గా చెప్పండి, అనుష ముత్యాల యూట్యూబ్ ఛానల్ ని చూసి వచ్చామని. మీకు కాంప్లిమెంటరీ అండ్ డిస్కౌంట్ కూడా రావచ్చు. ఓకేనా? సో ఈ రోజు అయితే ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎట్లయినా చెప్పినా కదా, మా డాడీ ఎట్లా ఫీల్ అవుతుండే అసలు మా డాడీకి ఏం తెలీదు చెప్పాలంటే. ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, అసలు ఏంటి అని ఒక్క క్వశ్చన్ అడగకుండా మాతో వచ్చేసిండు. సరే, ఏదో ఒక వీడియో, ఏదో ఒక షూట్ ఉంటది కదా, దానికోసం తీసుకెళ్తున్నారేమో అని చెప్పేసి. వీడికి వచ్చినాక కూడా నువ్వు ఏమైనా ఫీల్ అవుతున్నావు డాడీ అంటే, నేనేం ఫీల్ అవుతా, ఏం ఫీల్ అవుతలే, నార్మలే ఉన్నా అని చెప్పిండు. ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నావు అనుకుందాం. ఓకేనా? ఎలా ఫీల్ అవుతున్నావు డాడీ, ఏం ఫీల్ అవుతున్నావు? చాలా ఎగ్జాక్ట్ గా ఉంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది.
కొడుకులు కొడుకులు అంటారు, కొడుకులు అనే ఫీలింగ్ మనిషికి, ప్రతి మనిషికి ఉంటది. ఆ వల్ల మనసులో తుడిచిపెట్టుకుపోయినవి. బిడ్డలే కొడుకులు అంటే కంటే ఎక్కువ అని నా మనసు చాలా ఆనందం. ఇలాగే ప్రతి తల్లిదండ్రికి, ప్రతి పిల్లలు ఇలాగే సెలబ్రేట్ చేసుకొని ఇలాగే ఆనందంగా సంతోషంగా వాళ్ళు జీవనాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా చాలా ఆనందాన్ని తీసుకుపోవాలని చెప్పేసి నేను చాలా సంతోషంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. కొడుకులు లేకున్నా సరే నాకు బిడ్డలే చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆడపిల్లల్ని ఇంత బాగా చూసుకునాలి, వాళ్ళు కూడా తండ్రిని ఇలాగే చూసుకునాలి. అందరూ ఈ ప్రపంచంలో పుట్టేలలో ఏమి తీసుకుపోయేది ఏం లేదు. ప్రేమ కంటే గొప్పది ఇంకేం లేదు. ప్రేమతోనే అన్ని సాధించవచ్చు. తల్లి, తండ్రి, పిల్లలు ప్రేమతోనే ఉండాలి, ప్రేమతోనే ముందుకెళ్ళాలి. ఇది నా మనసులో వచ్చిన మాటలు, ఇది ఆనందంతో వచ్చిన మాటలు. మీరు ఎలా అనుకుంటారో నాకు తెలియదు, కానీ ఈ సంతోషాన్ని మాత్రం నేను మీతో పంచుకోవాలని నాకు చాలా ఎగ్జైట్గా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇట్లా బిడ్డలు పుట్టినందుకు ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను. వాళ్ళు చేసిన దాంట్లో నాకు చాలా గొప్పగా, చాలా సంతోషాన్ని, చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇంకొక మాట చెప్తున్నా, ఏ దానికైనా తగ్గేదే లేదనుకుంటున్నాను నేను. మా డాడీ ఇంత పెద్దగా చెప్తాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని మాటలు లోపడున్న అన్ని మాటలు చెప్పేసిండు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం నిజంగా చెప్పాలంటే. సో ఈ థియేటర్ కూడా మోస్ట్లీ నా ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పాలి నేను ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఈ ఐడియా ఇవ్వకపోతే నాకు ఇంత ఇలా సెలబ్రేట్ చేయాలి అని థాట్ కూడా వచ్చిండదు కాదు. సో ఈ థియేటర్ గురించి ఎవ్రీథింగ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీ ఇంట్లో కూడా ఏదైనా సెలబ్రేషన్ ఉంటే డెఫినెట్ గా ఇక్కడ రండి అండ్ హ్యాపీగా మాలాగా సెలబ్రేట్ చేసుకోండి, ఓకేనా? చాలా చాలా ఈ థియేటర్లో చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా వండర్ఫుల్ గా కూడా అన్ని డెకరేషన్ బాగా చేశారు. ఆ డెకరేషన్ వాళ్ళకు కూడా నా తరపు నుండి అభినందనలు, చాలా సంతోషాన్ని కూడా తెలియజేస్తున్నాను. చాలా బాగుంది. డెకరేషన్ కూడా చాలా బాగుంది అనమాట. ఎవ్రీథింగ్ ఈ థియేటర్ కాదు, మీకు అన్ని చూపించాను కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఎవ్రీథింగ్ రీజనబుల్ గానే ఉన్నాయి అనమాట. ఓ ఇది చాలా కాస్ట్ అనే ఫీలింగే లేదు, చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి. సో డెఫినెట్ గా మీ ఇంట్లో కూడా ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే ఇక్కడికి రండి. అండ్ ఆల్సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అండ్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీ ఇంట్లో ఏ సెలబ్రేషన్ ఉన్నా డెఫినెట్ గా మర్చిపోకుండా ఇక్కడ రండి, ఇలానే అలాగా ఎంజాయ్ చేయండి. ఈరోజు చూసారు కదా, ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. చాలా చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. మీరు కూడా మా వీడియో చూసి ఎంజాయ్ చేసే ఉంటారు. నేనైతే మా మమ్మీతో మాట్లాడలేదు. మా మమ్మీ ఫీలింగ్స్ ఏంటి, ఎలా ఫీల్ అయింది, సర్ప్రైజ్ ఫీల్ అయిందా లేదా ఏం అడగలేదు. సో మా మమ్మీ ఫీలింగ్స్ కూడా తెలుసుకుందాం, ఓకేనా? మమ్మీ ఎలా ఫీల్ అయ్యావు? చాలా హ్యాపీ అనిపించింది తల్లి. చాలా హ్యాపీ అనిపించింది. అవును తల్లి, బాగా మంచిగా అనిపించింది. నచ్చిందా? చాలా నచ్చింది. చాలా సర్ప్రైజ్ ఇచ్చిండ్రు డాడీకి. నేను అసలు ఊహించుకోలేదు తెలుసా ఇలా చేస్తారని. ఊహించుకోలేదా? అసలు ఊహించుకోలేదు. ఎంజాయ్ చేసినావా? చాలా ఫుల్ చేసిన. మా ఆయనతో అయితే ఫుల్ చేసిన. ఫుల్ డాన్స్ చేశారు. మీరు కూడా చూసే ఉంటారు కదా ఎంత బాగా డాన్స్ చేశారు. కొన్నిసార్లు మస్తు క్యూట్ అనిపిస్తుంది కదా ఇట్లా ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేయడం. అంటే ఇలాంటి ఇన్నోసెంట్ మామ్స్ అండ్ డాడ్స్ ఈ జనరేషన్ కి లాస్ట్ అండి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ ఇంత ఇన్నోసెంట్ గా, ఇంత స్వచ్ఛమైన లవ్ తో అయితే ఉండరు డెఫినెట్ గా. సో ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. సో వాళ్ళు మమ్మల్ని చిన్నప్పటి నుండి చాలా హ్యాపీ చేస్తూ వచ్చారు. ప్రతి ఒక్క విషయానికి మమ్మల్ని హ్యాపీ చేశారు. సో వాళ్ళకి మేము ఏదో ఒకటి చేయాలి కదా. అందుకనే మీరు కూడా మీ ఫ్యామిలీస్ లో మీ మామ్ డాడ్ కి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఇస్తే మీరు వెళ్ళిపోయేటప్పుడు, మీరు పక్కన లేనప్పుడు అవే గుర్తు తెచ్చుకొని వాళ్ళ లైఫ్ మొత్తం బతికేస్తారనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేసి బాగా ఆకలి అవుతుంది. మేమైతే రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం. మేమైతే రెస్టారెంట్కి వచ్చేసాం అండ్ మా ఫేవరెట్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకొని తినడానికి స్టార్ట్ చేసాం. నేనైతే ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎలా అనిపించింది ఈ వీడియో? ఆఫ్ కోర్స్ చాలా యూస్ఫుల్ వీడియో కదా. సో మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ అనుష ముత్యాల సైనింగ్ ఆఫ్. Bye my dear people, love you all, thanks for watching.